నమస్తే, వెల్కమ్ టు ఎలక్షన్ స్పెషల్ మూడ్ ఆఫ్ ఏపీ. నువ్వా నేనా, నెగ్గేదెవరు, ఓడేదెవరు, గెలిస్తే కారణం ఏంటి, ఓడితే రీజన్ ఏంటి, ఇలా ఒకటి కాదు రెండు కాదు సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేకించి ఓటర్లలో ఇవే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ నెల 13న ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు దీనిపైనే ప్రధాన చర్చ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వైసీపీ హవా వీస్తోందా, లేదంటే టీడీపీ సత్తా చాటుతోందా? అభ్యర్థుల గెలుపోటముల్లో సంక్షేమ పథకాల ప్రభావం ఎంత, నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పాత్ర ఏంటి, అభ్యర్థుల వ్యక్తిగత చరిష్మా ఎంత మేరకు ఉపయోగపడుతుంది, ఇలా ఒకటా రెండా అనేక అంశాలను ప్రస్తావిస్తూ స్వతంత్ర టీవీ క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ పరిస్థితులపై అభిప్రాయాలను సేకరించింది. వాటన్నింటినీ నియోజకవర్గాల వారీగా క్రోడీకరించి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల విజయావకాశాలపై ఓ అంచనాకొచ్చింది. మరి ఆ ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వచ్చాయి, ఎవరికి ప్రతికూలంగా ఉన్నాయి అన్నదానిపై విశ్లేషణ ఇవాల్టి మూడ్ ఆఫ్ ఏపీలో చూద్దాం. ఏపీ నైసర్గిక స్వరూపాన్ని ఓసారి చూస్తే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమగా కనిపిస్తోంది. రాజకీయంగా గమనిస్తే వేటికవే భిన్నమైన పరిస్థితులు, ప్రత్యేక రాజకీయ వాతావరణం ఉన్న ప్రాంతాలు ఇవి. ఓవరాల్గా 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ సీట్లు రాష్ట్రంలో ఉన్నాయి. ఇందులో రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లో కలిపి 52 నియోజకవర్గాలున్నాయి. 8 మంది ముఖ్యమంత్రులను అందించిన ఈ నేలపై అభివృద్ధి కన్నా సమస్యలే ఎక్కువని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ తాగునీటి సౌకర్యం లేని గ్రామాలు సీమ జిల్లాల్లో పదుల సంఖ్యలో ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో ఈ సమస్యలే ప్రధాన ప్రచారాంశాలైన నేపథ్యంలో ఓటర్ల స్పందన ఎలా ఉంది, వైసీపీ టీడీపీ చేసిన ప్రచారాల్లో ఏది ఓటర్లను ఆకట్టుకుంది, సీమవాసుల అభిప్రాయం ఎలా ఉందో ఓసారి చూద్దాం. రాయలసీమలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు సాగుతోంది. తెలుగుదేశం, వైసీపీ చావో రేవో అన్నట్లు పోటీ పడుతున్నాయి. వర్షాభావం ఉన్న జిల్లా అయినా పార్టీల విజయావకాశాలను ఒక్కసారిగా మార్చగలగడం అనంత ఓటర్ల స్పెషల్. రాయదుర్గం నియోజకవర్గానికి వస్తే వైసీపీ నుంచి మెట్టు గోవింద్ రెడ్డి, టీడీపీ నుంచి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, కాంగ్రెస్ నుంచి ఎంబి చిన్నప్పయ్య పోటీ చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయంగా కీలకమైన రాయదుర్గం నియోజకవర్గంలో ఈసారి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులకే అడ్వాంటేజ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి విజయం కోసం శ్రమిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు 70% మంది ప్రజలకు చేరినా అందరూ వైసీపీకి ఓటు వేసే పరిస్థితి కనిపించట్లేదు. నియోజకవర్గంలో బోయా కమ్యూనిటీ 42% మంది ఉన్నారు. కాల్వ శ్రీనివాసులు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అంతా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు. భైరవాణి తిప్ప ప్రాజెక్టు, జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీరు అందక వలసలు అధికమయ్యాయి. గార్మెంట్ పరిశ్రమలకు ప్రోత్సాహం లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ వైసీపీకి మైనస్గా, టీడీపీకి ప్లస్గా మారే సూచనలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో టీడీపీ ఈ దఫా గెలుస్తోంది అన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ నుంచి వై విశ్వేశ్వరరెడ్డి, టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్, కాంగ్రెస్ నుంచి వై మధుసూదన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉరవకొండలో తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ పయ్యావుల కేశవ్ ప్రచారంలో పైచేయిగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డికి జనం మద్దతు ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతతో జోరు తగ్గింది. కాంగ్రెస్ అభ్యర్థి నామ్కే వాస్తే అన్నట్లు ఉంది పరిస్థితి. వైసీపీ సంక్షేమ పథకాలు 80% ప్రజలకు చేరాయి. లబ్ధిదారులు ఏ మేరకు వైసీపీకి మద్దతు నిలుస్తారో అనుమానంగానే ఉంది. 70% బీసీలు, ఎస్సీ ఎస్టీ ఓటర్లు, ముస్లింలు మాత్రం వైసీపీ వైపే ఉన్నారు. సాగునీటి సమస్యలు కీలకంగా మారాయి. కరువును పట్టించుకొని ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ మేరకు వైసీపీ నెగ్గుకొస్తుందో చూడాలి. గుంతకల్లు నియోజకవర్గంలో వైసీపీ నుంచి వై వెంకట్రామరెడ్డి, టీడీపీ నుంచి గుమ్మనూరు జయరాం, కాంగ్రెస్ నుంచి కావలి ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. గుంతకల్లులో వైసీపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికే అడ్వాంటేజ్ కనిపిస్తోంది.
మంత్రిగా పదవి అనుభవించి టీడీపీ వైపు చేరిన గుమ్మనూరు జయరాం పట్ల ప్రజల్లో ఆగ్రహం ఉంది. స్థానికుడు కాకపోవటం కూడా ఆయనకు మైనస్సే. స్థానికుడైన వైసీపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. దీంతో ప్రజలు ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు. 80% మందికి సంక్షేమ పథకాలు అందాయి. వారంతా వైసీపీ అభ్యర్థి వైపే మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గంలో ముస్లింలు, బోయ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, కురుబలు అధికంగా ఉన్నారు. గుమ్మనూరు జయరాం ఆలూరులో చేసిన అవినీతి కూడా ఇక్కడ చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుతోందని ఓటర్లు చెబుతున్నారు. సింగనమల నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి మన్నెపాకుల వీరాంజనేయులు, టీడీపీ నుంచి బండారు శ్రావణి, కాంగ్రెస్ నుంచి సాకే శైలజానాథ్ పోటీ చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ అంటూ మాజీ సీఎం చంద్రబాబు ఎగతాళి చేసిన డ్రైవర్ వీరాంజనేయులు పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇదే. బండారు శ్రావణి, కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ గట్టి పోటీ ఇస్తున్నారు. జగన్ సంక్షేమ పథకాలు 70% మందికి చేరాయి. వైసీపీ టీడీపీలో అంతర్గత విభేదాలు, కాంగ్రెస్ ప్రభావము రెండు పార్టీల విజయావకాశాలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరి సాంబశివారెడ్డి నియోజకవర్గంలో పెత్తనం చెలాయించడాన్ని ఎస్సీలు జీర్ణించుకోలేకపోతున్నారు. పద్మావతికి సీటు ఇవ్వకపోవడం పార్టీకి కొంతవరకు ప్లస్ పాయింట్. మొత్తంగా సింగనమలలో టీడీపీకే అడ్వాంటేజ్ ఉంటుందంటున్నారు ఓటర్లు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి అనంత వెంకట్రామరెడ్డి, టీడీపీ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, సిపిఐ నుంచి జాఫర్ పోటీ చేస్తున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈసారి కూడా అనంత వెంకట్రామరెడ్డికే ఎక్కువ విజయావకాశాలు కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలు దాదాపుగా 85% మందికి చేరాయి. రెడ్డి, బలిజ, మైనారిటీ, దళిత, బీసీ వర్గాలు బలంగా ఉన్నప్పటికీ బలిజ, మైనారిటీ సామాజిక వర్గాలు ఓటింగ్ను ప్రభావితం చేస్తాయి. టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేయటం వర్గపోరు టీడీపీకి ప్రతికూల అంశాలు. అనంత వెంకట్రామరెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో 3 సార్లు ఎంపీగా ప్రజలకు సేవలందించి ప్రజల్లో మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవటం వైసీపీకి కలిసొచ్చే అంశాలు. ఈ పరిస్థితులన్నింటినీ బేరీజు వేసుకుంటే అనంత వెంకట్రామరెడ్డి విజయం ఈ నియోజకవర్గంలో దాదాపుగా గ్యారంటీ అంటున్నారు ఓటర్లు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నుంచి తలారి రంగయ్య, టీడీపీ నుంచి అమిలినేని సురేంద్రబాబు, కాంగ్రెస్ నుంచి పి రాంభూపాల్ రెడ్డి పోటీ పడుతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్యకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. జగన్ సంక్షేమ పథకాలు 85% చేరినా ఆ లబ్ధిదారులంతా వైసీపీ వైపే మొగ్గు చూపుతారన్న నమ్మకం కల్పించట్లేదు. దీనికి తోడు గతంలో ఉషాశ్రీ చరణ్ చేసిన పనులు కొంత మైనస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో బోయ, ఎస్సీ, మాదిగ సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. తర్వాత కురుబ, యాదవ్, లింగాయతులు ఉన్నారు. మరోవైపు సురేంద్రబాబు తన వంతుగా భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆయనకే విజయావకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి, టీడీపీ నుంచి పరిటాల సునీత, కాంగ్రెస్ నుంచి ఆది ఆంధ్ర శంకరయ్య పోటీ పడుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం మాజీ మంత్రి పరిటాల సునీత, వైసీపీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మధ్య కీలక పోటీ నెలకొంది. వైసీపీ సంక్షేమ పథకాలు 75% ప్రజలకు చేరాయి. రాప్తాడులో 5 ఏళ్లుగా శాంతి భద్రతలు అదుపులో ఉండటం, రాజకీయ ప్రత్యర్థుల గొడవలు లేకపోవటం విశేషం. 80,000 మంది కురబ, 70,000 మంది బోయ ఓటర్లు అభ్యర్థుల విజయాన్ని శాసిస్తారు. తాగునీటి సమస్యలు, రామగిరి గోల్డ్ మైన్స్ కంపెనీ హామీలు గాలికి వదిలివేయటం పెద్ద సమస్య. ఎమ్మెల్యే కార్యకర్తలను పట్టించుకోకుండా సంపాదనపైనే దృష్టి పెట్టడంతో ఆయనపై కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక్కడ గెలుపు ఎవరన్నది స్పష్టంగా చెప్పలేకపోయినా పరిటాల సునీతకే కొంచెం
ఎడ్జ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మడకశిర ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. ఇక్కడ వైసీపీ నుంచి ఈర లక్కప్ప, టీడీపీ నుంచి ఎంఎస్ రాజు, కాంగ్రెస్ నుంచి కరికెల సుధాకర్ పోటీ పడుతున్నారు. మడకశిరలో చిత్రమైన పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ప్రచారం కాంగ్రెస్కు కలిసి వస్తోందని, ఫలితంగా కాంగ్రెస్ వైసీపీ టీడీపీ ఓట్లను గణనీయంగా దక్కించుకుంటుందనే ప్రచారం ఉంది. 70% మందికి సంక్షేమ పథకాలు చేరాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులు వైసీపీ అభ్యర్థి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి ఇక్కడ హాట్ టాపిక్గా మారింది. తాగునీరు, సాగునీటి సమస్య తీవ్రంగా ఓటింగ్పై ప్రభావం చూపవచ్చు. ఓవరాల్గా ఇక్కడ వైసీపీకే స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది. హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీఎస్ దీపిక, టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ, కాంగ్రెస్ నుంచి మహమ్మద్ ఇనయతుల్లా పోటీ పడుతున్నారు. నందమూరి కుటుంబానికి అడ్డా అయిన హిందూపురంలో ఈసారి కూడా టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినీ గ్లామర్, టీడీపీ హవా బాలకృష్ణకు కలిసి వచ్చే అంశాలు. వైసీపీ అభ్యర్థి టీఎస్ దీపిక పోటీలో ఉన్న దాదాపు 70% మందికి సంక్షేమ పథకాల లబ్ధి అందిన బాలకృష్ణ వైపే జనం మొగ్గు చూపుతున్నారన్న భావన ఉంది. టీడీపీ మేనిఫెస్టో ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బోయా, ముస్లిం, ఎస్సీ, కురబ సామాజిక వర్గాలు కీలకంగా మారాయి. బీసీలు టీడీపీ వైపు, ముస్లింలు వైసీపీ వైపు మొగ్గు చూపే ఛాన్స్ కనిపిస్తోంది. పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీ నుంచి కేవి ఉషశ్రీ చరణ్, టీడీపీ నుంచి కురబ సవిత, కాంగ్రెస్ నుంచి నరసింహప్ప పోటీ పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రి ఉషశ్రీ చరణ్కు ఈ ఎన్నిక అగ్ని పరీక్షలాగే ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉషశ్రీ చరణ్ విజయావకాశాలను దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. వైసీపీ సంక్షేమ పథకాలు ఎంత మేరకు ఓట్లను కురిపిస్తాయన్నది పెద్ద ప్రశ్న. నియోజకవర్గంలో 70% ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయి. అయితే పథకాల లబ్ధిదారులంతా వైసీపీకి వచ్చే అవకాశాలు తక్కువే. నిరుద్యోగులు, యువత ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలో 60% కురబ కమ్యూనిటీ బలమైన ఓట్ బ్యాంక్. ముస్లింలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు వైసీపీ వైపే ఉన్నారు. కురబ సవిత ఈసారి విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. తాగునీటి, సాగునీటి సమస్యలు, కరువు పరిస్థితుల ప్రభావం కూడా ఈ ఎన్నికలపై ఉండనుంది. మొత్తంగా చూస్తే ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నుంచి జేసీ అస్మిత్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి గుజ్జుల నాగిరెడ్డి పోటీ పడుతున్నారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి మధ్య పోటాపోటీ సాగుతోంది. యువకుడు అస్మిత్ రెడ్డి జనాల్ని ఆకట్టుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అందిన 40% మంది వైసీపీకి మద్దతు ఇస్తున్న సంక్షేమం అందని వారు మద్యం ప్రియులు, నిరుద్యోగులు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఓటర్లు 2 పార్టీల వైపు చీలిపోయారు. నియోజకవర్గంలో కాపులు 40%, 30% మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు 30% మంది ఉన్నారు. కరెంటు వోల్టేజ్ సమస్య, తాగునీరు, డ్రైనేజ్ సమస్యలు ఓటింగ్పై ప్రభావం చూపుతాయి. ఈ టఫ్ ఫైట్లో టీడీపీ అభ్యర్థికే స్వల్పంగా విజయావకాశాలు ఉన్నట్లుగా తేలుతోంది. పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ నుంచి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, టీడీపీ నుంచి పల్లె సింధురారెడ్డి, కాంగ్రెస్ నుంచి మధుసూదన్ రెడ్డి పోటీ పడుతున్నారు. పుట్టపర్తిలో తెలుగుదేశం అభ్యర్థి యువతి పల్లె సింధురారెడ్డి చురుగ్గా ప్రచారంలో దూసుకెళ్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. తెలుగుదేశం మేనిఫెస్టోను ప్రచారం చేస్తూ తనను గెలిపించాలని కోరుతున్నారు. వైసీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో 70% మందికి సంక్షేమ పథకాలు అందాయి. పథకాల లబ్ధిదారులు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గంలో బీసీలు, ముస్లింలు పెద్ద ఓట్ బ్యాంక్ అయినా రెడ్డి కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులే 3 రంగంలో ఉన్నారు. యువత ఆగ్రహంతో ఉండటంతో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ఈ నియోజకవర్గంలో మొత్తంగా టీడీపీకి
అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ నుంచి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, బీజేపీ నుంచి వై సత్యకుమార్, కాంగ్రెస్ నుంచి రంగన అశ్వత్థనారాయణ పోటీ పడుతున్నారు. ధర్మవరం ఎన్నికల పోరులో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ముందంజలో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భూ కబ్జాలు, చేనేత కార్మికుల బెదిరింపు వంటి ఆరోపణలు ఆయన విజయావకాశాలను నీరుగారుస్తున్నాయి. 80% మందికి పైగా సంక్షేమం అందినా ఎమ్మెల్యేకు ఎదురుగాలి తప్పదన్న సూచనలు కనిపిస్తున్నాయి. బీసీ వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నాన్ లోకల్, నీటి సమస్యలు, చేనేత సమస్యలు ఓటింగ్పై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ అభ్యర్థి జెండా ఎగరవేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కదిరి నియోజకవర్గానికి వద్దాం. కదిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి మక్బుల్ అహ్మద్, టీడీపీ నుంచి కందికుంట వెంకటప్రసాద్, కాంగ్రెస్ నుంచి కేఎస్ షానవాజ్ పోటీ పడుతున్నారు. కదిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మక్బుల్ అహ్మద్ స్థానికుడు కాకపోవటం వైసీపీకి పెద్ద మైనస్గా మారింది. 20 ఏళ్లుగా స్థానికంగా ఉన్న టీడీపీ అభ్యర్థి బీసీ కందుకుంట వెంకటప్రసాద్కు స్థానికంగా మద్దతు కనిపిస్తోంది. ఒక్క ఛాన్స్ అంటూ ఆయన ప్రచారం చేస్తున్నారు. 70% మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయి. అభివృద్ధి కోరేవారు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గంలో 35% మంది బీసీలు, 30% మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వైసీపీలో అంతర్గత విభేదాలు వైసీపీ అభ్యర్థి విజయాన్ని దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈ నియోజకవర్గంలో కూటమియే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు స్థానికులు. రాయలసీమలో అత్యంత కీలకమైనది ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడప. వైఎస్ఆర్ గుర్తుగా వైఎస్ఆర్ కడప జిల్లాగా దీని పేరు మార్చారు. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? రాజకీయంగా ఏ పార్టీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అన్న దానిపై స్వతంత్ర టీవీ క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని సేకరించింది. ఇప్పుడు ఆ వివరాలను నియోజకవర్గాల వారీగా చూద్దాం. మొట్టమొదటగా మనం బద్వేలు నియోజకవర్గానికి వద్దాం. బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఇక్కడ వైసీపీ నుంచి దాసరి సుధా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి బొజ్జా రోషన్న, కాంగ్రెస్ నుంచి నీరగట్టు దొర విజయ జ్యోతి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న రిజర్వ్డ్ స్థానం బద్వేలు. ఇది పేరుకు ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన చక్రం తిప్పేది అంతా అగ్రకులాల వాళ్ళే. నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే సంక్షేమ పథకాలు 70% మందికి అందటం వైసీపీ క్యాండిడేట్కు ప్లస్ పాయింట్. పైగా జగన్ సొంత జిల్లా కావటం వైఎస్ ఫ్యామిలీ పట్ల ఉన్న విధేయత కలిసి వచ్చే అంశం. అదే సమయంలో టీడీపీ కూటమిలో భాగంగా బీజేపీకి ఈ సీటు దక్కింది. దీంతో అంతా కలిసికట్టుగా పనిచేస్తున్న సంక్షేమ జపం ముందు కూటమి తలవంచక తప్పదన్న అభిప్రాయం వినిపిస్తోంది. వ్యాపార వర్గాల ఓట్లు కీలకంగా మారిన మెజారిటీ ఓట్లు వైసీపీకేనన్న భావన వ్యక్తమవుతోంది. ఇక రెండో నియోజకవర్గానికి వద్దాం. రెండవ నియోజకవర్గం కడప. కడప నియోజకవర్గంలో వైసీపీ నుంచి అంజాద్ బాషా పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, కాంగ్రెస్ నుంచి అజల్ అలీఖాన్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కడప పట్టణంలో ఈసారి పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రత్యేకించి నియోజకవర్గ ప్రజల మార్పు కోరుకుంటున్నారన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన అంజాద్ బాషా 2019లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. అయినా నియోజకవర్గంలో ఆయన పెద్దగా చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి. ఇసుక, మట్టిని సైతం వదలలేదన్న ఆరోపణలు వినిపించడం వైసీపీకి మైనస్ పాయింట్గా మారింది. సంక్షేమ పథకాలు 80% మంది వరకు అందినా ఎమ్మెల్యే పనితీరు వల్లే మెజారిటీ ఓట్లు టీడీపీకి పడే అవకాశాలున్నాయన్న వాదన సైతం నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తోంది. పైగా ఇప్పటికే 2 సార్లు అంజాద్ బాషా పనితీరు ప్రజలు చూడటంతో ఈసారి కొత్త అభ్యర్థి అయిన మాధవిరెడ్డికి ఛాన్స్ ఇవ్వాలని ఓటర్లు దాదాపుగా డిసైడ్ అయిన వాతావరణం కనిపిస్తోంది. పైగా కూటమి అభ్యర్థికి మద్దతుగా కూటమిలోని ఇతర సీనియర్లు సపోర్ట్ చేయటం మాధవిరెడ్డికి కలిసి వచ్చే అంశం. దీంతో కూటమి అభ్యర్థి మాధవిరెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తుందనే వాదన
వినిపిస్తోంది. ఇక కడప జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం పులివెందుల. ఈ నియోజకవర్గంలో స్వయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ నుంచి ఎం రవీంద్రనాథ్ రెడ్డికి ఈసారి టీడీపీ అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో దిగారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో ఒకటి పులివెందుల. ఏపీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం కావటం అందరినీ ఆకర్షిస్తోంది. అయితే అభివృద్ధి పరంగా చూస్తే వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, బస్టాండ్, పార్కులు సహా అనేక అంశాల్లో అభివృద్ధి చేశారు. సంక్షేమ పథకాల అమలులోనూ 90% మందికి పైగా లబ్ధి చేకూరడంతో ఓటర్లు సంతృప్తిగా ఉన్నారు. అటు గతంలో పలుమార్లు టీడీపీ తరఫున పోటీ చేసిన సతీష్ రెడ్డి వైసీపీలోకి వెళ్లడంతో ఈసారి కూటమి అభ్యర్థిగా బీటెక్ రవి బరిలో ఉన్నారు. పైకి గెలుస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం తప్ప టీడీపీ గెలిచే అవకాశం లేదన్నది ఇక్కడి ఓటర్లు చెప్పే మాట. అయితే జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసు కొంత నియోజకవర్గంలో ప్రభావం చూపుతోందని, జగన్ మెజారిటీ కొంత తగ్గవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో జగన్ గెలుపు ఖాయమనే చెప్పాలి. ఇక కమలాపురం నియోజకవర్గానికి వద్దాం. కమలాపురం నియోజకవర్గంలో వైసీపీ తరఫున పి రవీంద్రనాథ్ రెడ్డి, టీడీపీ నుంచి పుత్తా చైతన్యరెడ్డి, సిపిఐ నుంచి గాలి చంద్ర పోటీ చేస్తున్నారు. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పోటీలో ఉన్న పోరు మాత్రం గట్టిగానే ఉంది. సంక్షేమ పథకాలు అమలు మినహా 2 సార్లు గెలిచిన నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి చేయలేదన్న భావన సర్వత్రా నెలకొంది. భూముల ఆక్రమణ అంశం వైసీపీకి మైనస్గా మారినా జగన్పై నమ్మకంతో అధికార పార్టీని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందనే అంచనాలో ఇక్కడి ఓటర్లు ఉన్నారు. అదే సమయంలో పుత్తా చైతన్యరెడ్డికి ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం కూడా ఓటర్లలో వ్యక్తమవుతోంది. దీంతో టఫ్ ఫైట్ ఇరు పార్టీల మధ్య ఉన్న వైసీపీ అభ్యర్థికే కాస్త ఎడ్జ్ ఉందన్న వాదన నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తోంది. జమ్మలమడుగు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎం సుధీర్ రెడ్డి, బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి, కాంగ్రెస్ నుంచి బ్రహ్మానందరెడ్డి పాముల పోటీ చేస్తున్నారు. జిల్లాలో అత్యంత కీలక నియోజకవర్గాల్లో జమ్మలమడుగు మరొకటి. సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున 70% అందిన ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు రావటం కొంతమేర వైసీపీకి మైనస్గా మారింది. ఇసుక మాఫియా, భూ కబ్జాలు కొంతమేర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అయితే రామ్ సుబ్బారెడ్డి వర్గం అండదండలు పుష్కలంగా ఉండటం వైసీపీకి ప్లస్ పాయింట్గా మారింది. బీజేపీ తరఫున ఆదినారాయణ రెడ్డి సైతం గట్టి అభ్యర్థే కావటం కూటమికి ప్లస్ పాయింట్. అయితే పోటాపోటీ ఉన్న వైసీపీ వైపే ఓటర్లు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వస్తే వైసీపీ నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, టీడీపీ నుంచి వరదరాజుల రెడ్డి, కాంగ్రెస్ నుంచి షేక్ పూలా మహమ్మద్ నజీర్ పోటీ చేస్తున్నారు. ప్రొద్దుటూరులో జగన్ పార్టీకి జలక్ తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. సంక్షేమ పథకాలు 60% మందికి పైగా అందినా అవినీతి ఆరోపణలు అధికార పార్టీ అభ్యర్థికి ప్రతిబంధకంగా మారాయి. క్రికెట్ బెట్టింగ్, ఇసుక మాఫియా, బంగారు అంగళ్ళ వ్యవహారం ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. సుబ్బయ్య హత్య కేసు విషయం బీసీల ఓట్లపై ప్రభావం చూపనుంది. అన్ని అంశాలు బేరీజు వేస్తే వరదరాజుల రెడ్డి గెలుపు నల్లేరుపై నడకేనన్న వాదన నియోజకవర్గంలో వినిపిస్తోంది. మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఎస్ రఘురామిరెడ్డి, టీడీపీ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, కాంగ్రెస్ నుంచి గుండ్లకుంట శ్రీరాములు పోటీ చేస్తున్నారు. అయితే మైదకూరులో మార్పు గాలి గట్టిగా వీస్తుందని చెబుతున్నారు ఓటర్లు. సంక్షేమ పథకాలు 70% మందికి పైగా అందిన రఘురామిరెడ్డిపై వ్యతిరేకత కారణంగా ఈ దఫా వైసీపీ ఓటమి తప్పదన్న అభిప్రాయము వినిపిస్తోంది. పైగా అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మట్టిని వదట్లేదన్న ఆరోపణలు రఘురామిరెడ్డిపై ఉన్నాయి. అదే సమయంలో 2 సార్లు ఓడిపోయిన పుట్టా సుధాకర్ యాదవ్పై సానుభూతి సైతం గట్టిగానే కనిపిస్తోంది. దీనికి తోడు టీడీపీ మేనిఫెస్టో కూటమికి ప్లస్ పాయింట్ అవుతోందని, గెలుపు
టీడీపీదేదన్న ధీమా స్థానికంగా కనిపిస్తోంది. కోడూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి కె శ్రీనివాసులు, జనసేన నుంచి అరవ శ్రీధర్, కాంగ్రెస్ నుంచి గోసాలాదేవి పోటీ పడుతున్నారు. అయితే కోడూరులో ఫలితం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. కె శ్రీనివాసులు చేసిన అభివృద్ధి పనులు మరోసారి ఖచ్చితంగా అధికారం అందిస్తాయని అంటున్నారు ఓటర్లు. సంక్షేమ పథకాలు 80% మందికి పైగా అందటం వైసీపీకి అడ్వాంటేజ్గా మారుతోంది. అయితే కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్న ఫలితం మాత్రం పెద్దగా తేడా ఉండకపోవచ్చు అంటున్నారు స్థానికులు. స్థానిక సమస్యలు కొంతమేర ఉన్నా అవి ప్రభావం చూపే స్థాయిలో లేవన్నది ఇక్కడ వినిపిస్తున్న మాట. దీంతో వైసీపీ అభ్యర్థి విజయం ఖాయమన్న ధీమా సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక రాయచోటికొద్దాం. రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మరోసారి బరిలోకి దిగారు. టీడీపీ నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి షేక్ అల్లాబక్ష్ ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వైఎస్ జగన్కు అత్యంత సన్నిహిత నేత శ్రీకాంత్ రెడ్డి. సీఎం అండతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టిన శ్రీకాంత్ రెడ్డి ప్రజలకు చాలా సుపరిచితులు. దీనికి తోడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సంక్షేమ పథకాలు 80% మందికి పైగా అందటం కలిసి వచ్చే అంశం. అయితే ఓవైపు అభివృద్ధి చేస్తున్నా ఈసారి కొత్త అభ్యర్థికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని ఇక్కడి ఓటర్లు ఆలోచిస్తున్నారట. అయితే ఇక్కడ కాంగ్రెస్ పాత్ర కేవలం నామమాత్రంగానే కనిపిస్తోంది. ఏది ఏమైనా కూటమి గట్టిగా పోటీ ఇచ్చినా గెలుపు మాత్రం వైసీపీ అభ్యర్థి గడికోటదే అంటున్నారు ఎక్కువ శాతం మంది ఓటర్లు. ఇక రాజంపేట విషయానికి వద్దాం. రాజంపేటలో వైసీపీ నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం, సిపిఐ నుంచి బుక్కే విశ్వనాథ నాయక్ పోటీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న మరో ముఖ్యమైన స్థానం రాజంపేట. ఇక్కడి నుంచి మరోసారి గెలుపు వైసీపీదేనన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. పైగా ఇక్కడి నుంచి మిథున్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఉండటం, పెద్దిరెడ్డి కుటుంబం ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అభివృద్ధి భారీగానే జరిగింది. సంక్షేమ పథకాలు 80% వరకు అందటం అధికార పార్టీ అభ్యర్థికి ప్లస్ పాయింట్గా మారింది. ఇక సుగవాసి సుబ్రహ్మణ్యానికి ఒక్క ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కొందరిలో ఉన్నా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గెలుపు ఖచ్చితమన్న ధీమా మాత్రం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 10 స్థానాల్లో వైసీపీకి 7, టీడీపీకి 3 అసెంబ్లీ సెగ్మెంట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చివరి నిమిషంలో ఉండే ఇతరత్ర ప్రలోభాలతో ఒక సీటు అటూ ఇటూ వెళ్ళొచ్చన్న అంచనాలున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. న్యాయ రాజధానిగా చేస్తామన్న వైసీపీ హామీ నెరవేరకపోవడంతో పార్టీ కార్యకర్తలు నిస్పృహతో ఉన్నారు. అయితే కర్నూలు జిల్లాలో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరటం వైసీపీకి ఉపశమనం కల్పిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని సీఎం జగన్ ధీమాతో ఉన్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వద్దాం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బుట్టా రేణుక మాజీ ఎంపీ వైసీపీ తరఫున ఈసారి బరిలో నిలిచారు. టీడీపీ నుంచి బివి జయనాగేశ్వరరెడ్డి ఈసారి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కాసిం వలీ ఈసారి బరిలో నిలిచారు. అయితే మొదట ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య పోటీ పరిస్థితి నెలకొంది. వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక 2014 నుంచి 2019 మధ్య కర్నూలు ఎంపీగా ఉన్నారు. ఇక్కడ వాల్మీకుల సంఖ్య అధికంగా ఉంది. రెండో స్థానంలో కుర్మి సామాజిక వర్గం ఉంది. ముస్లింలు, ఎస్సీలు వైసీపీ వైపు మొగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో 94% మందికి సంక్షేమ పథకాలు చేరినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. రేణుక గెలిస్తేనే ఎమ్మిగనూరు అభివృద్ధి చెందుతోందని ప్రజలు భావిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డికి పార్టీ క్యాడర్ బలంగా ఉన్న అసంతృప్తుల వల్ల బెడద కూడా అంతే స్థాయిలో ఉంది. డబ్బు బలం, క్యాడర్ బలం దండిగా ఉన్న వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు స్థానిక ఓటర్లు. ఇక శ్రీశైలం నియోజకవర్గానికి వద్దాం.
శ్రీశైలం నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇస్మాయిల్ పోటీ చేస్తున్నారు. అయితే శ్రీశైలంలో టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా ఇక్కడి జనం అభివృద్ధి కోరుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి చక్కటి పలుకుబడి ఉన్న కొంతమందికే ఆయన ప్రాధాన్యం ఇవ్వడంతో కార్యకర్తలు ఆయనకు దూరమయ్యారు. శ్రీశైలం నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు 90% మందికి చేరాయి. వీరంతా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎస్సీలు, మైనారిటీలు కూడా వైసీపీ వైపే ఉన్నారు. బీసీలు, ఓసీలు మాత్రం టీడీపీ వైపు ఉన్నారు. దీంతో ఈ దఫా ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు స్థానిక ఓటర్లు. మంత్రాలయం నియోజకవర్గానికి వస్తే వైసీపీ నుంచి బాలనాగిరెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి రాఘవేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మురళీరాజ్ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాఘవేంద్ర స్వామి కొలువుదీరిన మంత్రాలయం నియోజకవర్గంలో ఈసారి కూడా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డికే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి వాల్మీకి సామాజిక వర్గానికే ప్రాధాన్యతనిస్తూ మిగతా వారిని పట్టించుకోవటం లేదనే ఆరోపణలున్నాయి. అభివృద్ధి కోసం టీడీపీ అధికారంలోకి రావాలనే భావన చాలామందిలో ఉంది. ఇక్కడ ఎక్కువ శాతం మంది ఓటర్లు బీసీలు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు తాగునీరు, సాగునీరు, ఆర్డీఎస్ కుడి కాల్వ నిర్మాణం పూర్తి కాకపోవటం, రోడ్లు అధ్వానంగా మారటం ప్రజాగ్రహానికి కారణమైంది. మొత్తానికి జగన్ సంక్షేమ పథకాలు 70% మందికి చేరటం బాలనాగిరెడ్డికి సానుకూలంగా మారే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రాలయంలో వైసీపీ గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు ఓటర్లు. కర్నూలు నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఇమ్తియాజ్, టీడీపీ నుంచి టీజీ భరత్, కాంగ్రెస్ నుంచి జిలానీ పోటీ చేస్తున్నారు. కర్నూలు నగరంలో టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అయితే వైసీపీ అభ్యర్థి స్థానికుడు కాకపోవటం, టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ కుటుంబం చేస్తున్న సేవలకు ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. జగన్ సంక్షేమ పథకాలు 30% మందికే అందాయి. లబ్ధి అందని 70% మంది ప్రభుత్వంపై వ్యతిరేకతతో టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నూలు నగరంలో 2,53,000 మంది ఓటర్లలో 1,00,000 మంది ముస్లింలే ఉన్నారు. వీరి ఓట్లు కీలకంగా మారనున్నాయి. టిడ్కో ఇల్లు కేటాయించకపోవటం, జగనన్న కాలనీలు అభివృద్ధికి నోచుకోకపోవటం, ఏటా ఇంటి పన్నుల పెంపు, నిరుద్యోగం తదితర సమస్యలు ఓటింగ్పై ప్రభావం చూపేలా ఉన్నాయి. మొత్తంగా ఈసారి వైసీపీని కాదని టీజీ భరత్ వైపే కర్నూలు వాసులు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత ఈ నియోజకవర్గంలో పసుపు పచ్చ జెండా ఎగిరే అవకాశాలున్నాయంటున్నారు ఓటర్లు. పత్తికొండ నియోజకవర్గంలో వైసీపీ నుంచి కంగాటి శ్రీదేవి, టీడీపీ నుంచి కేఈ శ్యామ్ కుమార్, సిపిఐ నుంచి పి రామచంద్రయ్య పోటీ చేస్తున్నారు. అయితే పత్తికొండ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు 80% మందికి చేరాయి. అయితే అభివృద్ధి లేకపోవటం ఈ నియోజకవర్గానికి మైనస్గా మారింది. అభివృద్ధి కోరే వారంతా టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ బీసీలు, కురబ సామాజిక వర్గం వారు ఎక్కువ మంది ఉన్నారు. వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి సంక్షేమ పథకాల మీదే ఆధారపడటం ఆ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్గా మారింది. నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలు, తండాలలో తాగునీటి సమస్య అధికంగా కనిపిస్తోంది. హంద్రినీవా, పందికోన రిజర్వాయర్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. రోడ్డు విస్తరణ పనులు, చెరువులు నింపే పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వీటన్నిటిని బట్టి చూస్తే ఈసారి పత్తికొండలో టీడీపీ అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి, టీడీపీ నుంచి గౌరు చరితారెడ్డి, సిపిఎం నుంచి గౌస్ దేశాయ్ పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు మూటా కక్షలకు పెట్టింది పేరైన పాణ్యం నియోజకవర్గంలో ఈసారి టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఎదురుగాలి వీస్తోంది. సంక్షేమ పథకాలు 80% మందికి చేరిన అభివృద్ధి కోసం చంద్రబాబుకే
ఓటు వేస్తామని ఎక్కువ మంది ఓటర్లు చెబుతున్నారు. పాణ్యంలో ఎక్కువ శాతం బీసీ, ఎస్సీ, మైనార్టీల ఓట్లు ఉన్నాయి. భూ కబ్జాలు, తాగునీరు, సాగునీరు ఇక్కడి ప్రధాన సమస్యలు. గోరుకల్లు రిజర్వాయర్ పూర్తి కాకపోవటం అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసానికి మైనస్గా మారింది. బైరెడ్డి మద్దతు టీడీపీ అభ్యర్థి గౌరు చరితకు కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో పోటీ వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. డోన్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, టీడీపీ నుంచి మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మద్దిలేటి స్వామి పోటీ చేస్తున్నారు. డోన్ నియోజకవర్గంలో ఎన్నికల పోరు గట్టిగానే ఉన్నా ఈసారి కూడా వైసీపీ అభ్యర్థి మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బుగ్గనతోనే డోన్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే భావన ప్రజల్లో ఉంది. 90% ప్రజలకు సంక్షేమ పథకాలు చేరాయి. ఇక్కడ రెడ్ల సామాజిక వర్గం కీలకంగా ఉంది. మాజీ ఎంపీ అయిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా బాగానే అభివృద్ధి చేశారనే టాక్ ఉంది. వాల్మీకులు, గొల్ల, బలిజ, కురబ ఓటర్లు అధికంగా ఉన్నారు. వీరిలో టీడీపీ, వైసీపీ రెండింటికి మద్దతుదారులు ఉన్నారు. రెండు పార్టీల అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావటం కీలకంగా మారింది. కోట్ల సుజాతమ్మ డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి గురించి ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్న బుగ్గనకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగురుతోందనే అభిప్రాయం ఓటర్లలో కనిపిస్తోంది. ఆలూరు నియోజకవర్గానికి వద్దాం. ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి బూసినే విరూపాక్షి, టీడీపీ నుంచి వీరభద్రగౌడ్, కాంగ్రెస్ నుంచి నవీన్ కిషోర్ పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో ఉండే ఆలూరు నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్న ఆలూరులో ఈసారి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షికి గెలిచే అవకాశాలు ఉన్నాయన్న టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఎక్కువ సంఖ్యలో ఉన్న వాల్మీకి సమాజం వైసీపీ వైపే మొగ్గు చూపుతోంది. సంక్షేమ పథకాలు 70% మందికి చేరాయి. అయితే అభివృద్ధి లేకపోవటం ప్రతిపక్ష టీడీపీకి పాజిటివ్గా మారుతోంది. కానీ టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ మాత్రం ప్రచారంలో బాగా వెనుకపడ్డారు. తాగు, సాగునీరు ఇక్కడి ప్రధాన సమస్యలు. వేదవతి రిజర్వాయర్, నగర డోన్ రిజర్వాయర్ అసంతృప్తిగా ఉన్నాయి. ఆలూరులో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న అంతిమంగా ఈ నియోజకవర్గంలో వైసీపీకే ఎడ్జ్ కనిపిస్తోంది. ఆదోని నియోజకవర్గంలో వైసీపీ నుంచి సాయి ప్రసాద్ రెడ్డి, బీజేపీ నుంచి పార్థసారథి, కాంగ్రెస్ నుంచి రమేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆదోని నియోజకవర్గంలో అధికార వైసీపీకి ఎదురుకాలి వీస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే పార్థసారథిదే పైచేయిగా కనిపిస్తోంది. ఆదోని ప్రజలు కొత్త అభ్యర్థిని కోరుకోవటం ఎన్డీఏ కూటమి అభ్యర్థికి కలిసి వచ్చే అంశాలు. నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు అర్హులైన 80% మందికి చేరాయి. అయితే టిడ్కో ఇళ్ల పంపిణీ జరగకపోవటం, జగనన్న ఇల్లు పూర్తి కాకపోవటం ఇక్కడ ప్రధాన సమస్యలు. ఆదోనిలో మైనారిటీలు, వాల్మీకులు, సాలే, కురబ సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్నారు. తాగు, సాగునీరు, ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కాకపోవటం, 20 ఏళ్లుగా ఇచ్చిన హామీలు నెరవేరకపోవటం సాయి ప్రసాద్ రెడ్డికి మైనస్గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఇక్కడి ఓటర్లు. నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో వైసీపీ తరఫున డాక్టర్ సుధీర్ కుమార్, టీడీపీ నుంచి గిత్తా జయసూర్య, కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ పోటీ చేస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గమైన నందికొట్కూరులో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ స్థానికుడు కావడంతో ఆయనదే పైచేయిగా సాగుతోంది. షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సహకారం కూడా ఆయనకు కలిసి వస్తోంది. 90% సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి. నందికొట్కూరులో ఎస్సీల ఓట్లు 83,000, ముస్లిం మైనారిటీల ఓట్లు 45,000 వరకు ఉన్నాయి. ఇక్కడ తాగునీటి సమస్య
అధికంగా కనిపిస్తోంది. బుడగజంగాల కులస్తులను బీసీల్లో చేర్చడంలో జాప్యం, అలగనూరు రిజర్వాయర్ పనులు పెండింగ్లో ఉండటం ఇక్కడ ప్రధాన సమస్యలు. తెలుగుదేశం అభ్యర్థి జయసూర్యకు శివానందరెడ్డి సహకారంతో ప్రచారంలో ముందంజలో ఉన్నారు. అయితే విన్నింగ్ ఎడ్జ్ మాత్రం ఇక్కడ వైసీపీకే ఉందని తెలుస్తోంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీ నుంచి గంగుల విజేంద్రనాథ్ రెడ్డి, టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ, కాంగ్రెస్ నుంచి బి హుస్సేన్ బాషా పోటీ చేస్తున్నారు. బాంబులగడ్డగా పేరుగాంచిన ఆళ్లగడ్డలో రాజకీయాలు కూడా అంతే స్థాయిలో పేలుతున్నాయి. ఇక్కడ వైసీపీతో హోరాహోరీ ఉన్న భూమా అఖిలప్రియారెడ్డికే అడ్వాంటేజ్ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడంతో ఇతరులు ఆయనకు దూరం అవుతున్నారు. జగన్ సర్కార్ సంక్షేమ పథకాలు 60% మందికే చేరాయి. అయినా వైసీపీపై వ్యతిరేకత ఎక్కువగానే కనిపిస్తోంది. టీడీపీ ప్రచారం, భూమా అఖిలప్రియ వ్యక్తిగత పలుకుబడి ఈసారి టీడీపీని గట్టెక్కిస్తుందని అందరూ నమ్ముతున్నారు. ఇక్కడ మైనారిటీల ఓట్లు కీలకంగా మారాయి. భూమా అఖిలప్రియ మంత్రిగా చేసిన అభివృద్ధి ఆమెకు ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమంటున్నారు ఓటర్లు. ఇక నంద్యాల నియోజకవర్గానికి వద్దాం. నంద్యాలలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి, టీడీపీ నుంచి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, కాంగ్రెస్ నుంచి గోకుల కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. నంద్యాల నియోజకవర్గ విషయానికి వస్తే శిల్పా రవికిషోర్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డికి ఇక్కడ ఎదురుగాలి వీస్తోంది. 60% మందికి నవరత్నాల పథకాలు అందినా వైసీపీ ఎమ్మెల్యే పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తోంది. ఆదివారం మాత్రమే నంద్యాలలో ఉండటంతో ఈయనకు సండే ఎమ్మెల్యేగా ఇక్కడ పేరుంది. 76,000 మంది ముస్లిం ఓటర్లు నంద్యాలలో కీలకమయ్యారు. ఎస్సీలు 37,000, బీసీలు 56,000 మంది ఉన్నారు. తాగునీటి సమస్య, టిడ్కో ఇల్లు, జగనన్న ఇల్లు పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందకపోవటం, కుందు నది బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవటం, చామా కాల్వ వెడల్పు చేయకపోవటం, వర్షం వస్తే నంద్యాల పట్టణం అంతా మురికి కూపంగా మారటం ఇక్కడ ప్రధాన సమస్యలు. గత ప్రభుత్వం మొదలుపెట్టిన పనులేవి పూర్తి కాకపోవటం ఇక్కడి ప్రజలను వేధిస్తున్నాయి. టీడీపీలోని కీలక నేతలు, జనసేన, బీజేపీ కేడర్ సహకరిస్తే ఈ నియోజకవర్గంలో టీడీపీ విజయబావుట ఎగరవేయటం ఖాయంగా కనిపిస్తోంది. బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి గూటం పుల్లయ్య ఈసారి బరిలో నిలుస్తున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి, టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. నవరత్నాల పథకాల లబ్ధిదారులు 70% మంది ఉండగా వారి ఓట్లపైనే వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి ఆధారపడ్డారు. నియోజకవర్గంలో 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి పనులు ఏమాత్రం జరగలేదు. కాటసాని రామిరెడ్డి క్యాడర్ను పట్టించుకోకపోవడంతో ఈ దఫా ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. కుందు నదిపై వంతెనలు, ఆవుకు 2వ టన్నెల్ నిర్మాణం పూర్తి కాకపోవటం ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. అభివృద్ధి లేక బనగానపల్లె ఓటర్లు తీవ్ర నిస్పృహల్లో ఉన్నారు. నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ పార్టీల బలాబలాలను పరిశీలిస్తే ఈసారి బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. కొడుమూరు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఆదిమూలపు సతీష్, టీడీపీ నుంచి బొగ్గుల దస్తగిరి, కాంగ్రెస్ నుంచి పరిగెళ్ల మురళీకృష్ణ ఈసారి పోటీ పడుతున్నారు. కొడుమూరు వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ తన అన్న అయిన ఆదిమూలపు సురేష్ అండదండలతో సీటు సంపాదించారు. అయితే టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరికి కాస్త ఎక్కువ అనుకూలత కనిపిస్తోంది. వైసీపీ సంక్షేమ పథకాలు 60% మంది ప్రజలకే అందటంతో మిగతా వారు అసంతృప్తికి లోనవుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. కొడుమూరులో మాదిగ సామాజిక ఓటర్లదే పైచేయి. తర్వాత స్థానంలో బీసీలు, మైనారిటీలు
ఉన్నారు. తాగునీటి సమస్య ఈ నియోజకవర్గాన్ని వేధిస్తోంది. రహదారులు, డ్రైనేజీల మరమ్మతులు లేవు. ఈసారి కొడుమూరు నియోజకవర్గంలో టీడీపీకే విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 40 ఏళ్ల నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా బోణీ కొట్టాలని టీడీపీ ఈ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా పనిచేస్తోంది. వైసీపీపై ఉన్న వ్యతిరేకత టీడీపీ అభ్యర్థికి లాభిస్తోందన్న అంచనాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడుకొండలవాడి పుణ్యక్షేత్రం తిరుమల కొలువుదీరిన జిల్లా ఉమ్మడి తిరుపతి జిల్లా. ఇంతటి ప్రాధాన్యత ఉన్న జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలున్నాయి. మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? రాజకీయంగా ఏ పార్టీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అన్న దానిపై స్వతంత్ర టీవీ క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం సేకరించింది. ఇప్పుడు ఆ వివరాలను నియోజకవర్గాల వారీగా చూద్దాం. సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ నుంచి నూకతోటి రాజేష్, టీడీపీ నుంచి కోనేటి ఆదిమూలం, కాంగ్రెస్ నుంచి బాలగురవం బాబు పోటీ చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న ఎస్సీ నియోజకవర్గం సత్యవేడు. పేరు ఎస్సీలదే అయినా పెత్తనం మాత్రం ఎక్కువగా అగ్రవర్ణాల నాయకులదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎమ్మెల్యే మార్పుల్లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంను పక్కన పెట్టి నూకతోటి రాజేష్ను పోటీ చేయిస్తున్నారు. దీంతో ఆదిమూలం టీడీపీ తరఫున బరిలో దిగారు. సంక్షేమ పథకాలు 70% మందికి పైగా అందిన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకపోవటం, ఇతర ఆరోపణలతో వైసీపీ సిట్టింగును మార్చింది. అయితే టీడీపీ నుండి పోటీ చేసినంత మాత్రాన ఆదిమూలంకు వచ్చే లాభం ఏమీ లేదన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. దీంతో ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖాయమంటున్నారు ఓటర్లు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి కృపాలక్ష్మి, టీడీపీ నుంచి డాక్టర్ విఎం థామస్, కాంగ్రెస్ నుంచి డి రమేష్ బాబు పోటీ చేస్తున్నారు. గంగాధర నెల్లూరులోనూ రసవత్తరమైన పోరు నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్థానంలో ఆయన కుమార్తె కృపాలక్ష్మిని పోటీ చేయించింది వైసీపీ. తన వ్యాఖ్యలతో అప్పుడప్పుడు పార్టీకి కాస్త ఇబ్బందులు కలిగించిన నారాయణస్వామిపై నియోజకవర్గంలో కొంతమేర వ్యతిరేకత ఉందని వైసీపీ సర్వేల్లో తేలింది. దీంతో ఆయనను కాకుండా ఆయన కుమార్తె కృపాలక్ష్మిని బరిలో దింపారు. సంక్షేమ పథకాలు ఈమెకు కలిసి వచ్చే అంశమైన కొత్త అభ్యర్థి కావటం మైనస్గా కనిపిస్తోంది. అదే సమయంలో థామస్కు స్థానికంగా మంచి పేరు ఉండటం, కూటమి అభ్యర్థి కావటంతో కొంతమేర గెలుపు అవకాశాలు థామస్కే ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. పూతలపట్టు నియోజకవర్గానికి వస్తే వైసీపీ నుంచి డాక్టర్ సునీల్ కుమార్, టీడీపీ నుంచి డాక్టర్ కలికిరి మురళీమోహన్, కాంగ్రెస్ నుంచి ఎంఎస్ బాబు పోటీ చేస్తున్నారు. పూతలపట్టు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సునీల్ కుమార్. అయితే వరుసగా 2 సార్లు గెలిచిన నియోజకవర్గానికి సంక్షేమ పథకాలు మినహా పెద్దగా ఒరిగిందేమీ లేదన్న వాదన బలంగా ఉంది. అయితే గతంలో టీడీపీ నేతల మధ్య వర్గపోరు, ఐక్యత లేకపోవటం వంటి కారణాలతో పరాజయం పాలైంది. కాగా ఈసారి అలాంటిదేమీ లేకుండా కలిసికట్టుగా టీడీపీ నేతలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి మురళీమోహన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో పోటీ ఇరువురు క్యాండిడేట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతోంది. చివరి నిమిషంలో ఫలితం స్వల్ప ఓట్ల తేడాతో అటు ఇటు మారే అవకాశం ఉందంటున్నారు ఓటర్లు. ఇప్పటి వరకైతే టీడీపీకే కాస్త ఎడ్జ్ ఉందన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ నియోజకవర్గంలో. నగరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి మంత్రి ఆర్కే రోజా పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి గాలి భానుప్రకాష్, కాంగ్రెస్ నుంచి పోచారెడ్డి రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు. చిత్తూరు జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో నగరి ఒకటి. అయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రోజాకు కొంతమేర వ్యతిరేక గాలి వీస్తోందన్న ప్రచారం సాగుతోంది. అభివృద్ధి పనులు పెద్దగా జరగకపోవటం మైనస్ అయితే, ఆమె సోదరులతో పాటు రోజా పైన అవినీతి ఆరోపణలు మరో మైనస్ అనే చెప్పాలి. దీనికి తోడు వర్గపోరు రోజాను ఇబ్బంది పెడుతోంది. సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం ఉండటంతో
గెలుపు అవకాశాలు ఈసారి కష్టమేనన్న ప్రచారం సాగుతోంది. అదే సమయంలో గాలి ముద్దు కృష్ణమనాయుడు గతంలో చేసిన మంచు పనులతో ఆయన కుమారుడికి ఈసారి అవకాశం ఇద్దామన్న సానుభూతి ప్రజల్లో కనిపిస్తోంది. ఇదే టీడీపీ కూటమికి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. దీంతో ఈ నియోజకవర్గంలో వైసీపీ మీద కొంతమేర ఎడ్జ్ టీడీపీ అభ్యర్థికి కనిపిస్తోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి, టీడీపీ నుంచి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి డాక్టర్ రమేష్ నాయుడు పోటీ చేస్తున్నారు. వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను 80% మందికి చేరేలా చేయటం ఆయనకు కలిసి వస్తోంది. అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలైన బొజ్జల సుధీర్ రెడ్డి మాత్రం నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. స్థానికంగా ఉన్న రోడ్ల సమస్యలతో పాటు శ్రీకాళహస్తి ప్రాంతంలో నీటి సమస్య ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీంతో కాస్త పోటాపోటీగా పరిస్థితి ఉన్న బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపు ఖాయమన్న ధీమా వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఎం విజయానందరెడ్డి, టీడీపీ నుంచి గురజాల జగన్మోహన్, కాంగ్రెస్ నుంచి తికారాం పోటీ చేస్తున్నారు. చిత్తూరు అసెంబ్లీ స్థానంలో వేవ్ కాస్త వైసీపీకి అనుకూలంగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. సంక్షేమ పథకాలు 60% పైగా లబ్ధిదారులకు నేరుగా చేరడంతో పాటు జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి గతంతో పోలుస్తున్నారు. పైగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులకు వైసీపీ టికెట్ నిరాకరించటం, కొత్త అభ్యర్థి విజయానందరెడ్డిని రంగంలోకి దింపారు. దీంతో ఇది వైసీపీకి ప్లస్ పాయింట్ అయింది. పైగా ఈ స్థానంలో టీడీపీ పెద్దగా గెలిచిన చరిత్ర కూడా లేదు. దీంతో వైసీపీని మరోమారు గెలిపించేందుకు ఇక్కడి ఓటర్లు సిద్ధమైనట్టు స్వతంత్ర పరిశీలనలో తేలింది. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, టీడీపీ నుంచి పులివర్తి నాని, కాంగ్రెస్ నుంచి కనపర్తి శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ సాగుతున్న మరో స్థానం చంద్రగిరి. ఇక్కడ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఈసారి టికెట్ ఇచ్చారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హయాంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారు. సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు కావడంతో కావాల్సిన పనులకు నిధులు విడుదల చేయించుకొని మరీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం కల్పించారు. అయితే పులివర్తి నాని తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఆయనకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందోనన్న ఆలోచనలో ప్రజలున్నారు. అదే సమయంలో చెవిరెడ్డి అయితే ఓకే, కానీ మోహిత్ రెడ్డి అంటే కొత్తేనని మరికొందరు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ నియోజకవర్గంలో కొంత ఎడ్జ్ వైసీపీకే ఉన్నట్లుగా కనిపిస్తోంది. పలమనేరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఎన్ వెంకట్ గౌడ్, టీడీపీ నుంచి ఎన్ అమర్నాథ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి బి శివశంకర్ పోటీ చేస్తున్నారు. పలమనేరులో చిత్రమైన పరిస్థితులున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ను మార్చాలని స్థానిక నాయకులతో పాటు ప్రజలు కోరారు. అయితే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై నమ్మకంతో జగన్ మరోసారి వెంకటే గౌడను నిలిపారు. ఇసుక, మట్టి, మైనింగ్ లాంటి అవినీతి ఆరోపణలున్న ప్రజల్లో అదే స్థాయిలో వెంకటే గౌడకు పేరుంది. పైగా అమర్నాథ్ రెడ్డి పట్ల స్థానికుల్లో అంతగా సానుకూలత లేకపోవడం కూడా వెంకటే గౌడ్కు కలిసి వస్తుందని నమ్ముతున్నారు. స్వల్ప ఓట్ల మెజారిటీతోనైనా వైసీపీ గెలుపు తప్పదని నియోజకవర్గంలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ తరఫున కేజే భరత్, టీడీపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ తరఫున ఆవుల గోవిందరాజులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గాల్లో ఒకటి కుప్పం. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా భరత్ పోటీ చేస్తున్నారు. సొంత నియోజకవర్గంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఇటు జగన్, అటు పెద్దిరెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ స్థానంలో ఎన్నికను తీసుకున్నారు. నియోజకవర్గాన్ని చంద్రబాబు హయాంలో కంటే మించిన విధంగా
అభివృద్ధి చేశామని వైసీపీ చెప్పుకుంటోంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు మాత్రం తన హయాంలోనే కుప్పం అభివృద్ధి జరిగిందని, మళ్ళీ తాను వస్తేనే డెవలప్మెంట్ ఉంటుందని చెబుతున్నారు. అయితే గత ఎన్నికల్లో కొంత టఫ్ ఫైట్ ఎదుర్కొన్న చంద్రబాబు ఈసారి కూడా గట్టి పోటీ ఎదుర్కొంటున్న విజయం మాత్రం సాధిస్తారని అంటున్నారు ఓటర్లు. పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీడీపీ నుంచి చెల్లా రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ నుంచి డాక్టర్ మురళీమోహన్ యాదవ్లు పోటీ పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని టీడీపీ గట్టిగా పట్టుబట్టిన నియోజకవర్గం పుంగనూరు. అయితే వైసీపీ ప్రభుత్వంలో జగన్ తర్వాత ఆ స్థాయిలో ఉన్న నేత పెద్దిరెడ్డి కావటం, జిల్లాలో చంద్రబాబుకు సమకాలీకుడు అవటంతో గట్టి పోటీ నెలకొంది. పైగా సిట్టింగ్ కూడా పెద్దిరెడ్డే కావటంతో ఆయన్ను ఓడించాలని చెల్లా రామచంద్రారెడ్డే కాదు, స్వయంగా టీడీపీ అధినేతే వ్యూహాలు పన్నుతున్నారు. అయినా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు 80% వరకు వాటి లబ్ధిదారులు ఉండటం పెద్దిరెడ్డికి కలిసి వచ్చే అంశం. దీంతో పేరుకు పోటీ పడటం తప్ప ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం లేదన్నది ఓటర్లు చెబుతున్న మాట. పీలేరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి, టీడీపీ నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి సోమశేఖర్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గమే పీలేరు. అలాంటి చోట హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ప్రభుత్వం తరఫున అమలు చేసిన సంక్షేమ పథకాలు 75% మందికి పైగా చేరటం, సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి ఉన్న మంచి పేరు కలిసి వచ్చే అంశం. పైగా అభివృద్ధి విషయంలోనూ ఇక్కడ గట్టిగానే చేశారన్న టాక్ నెలకొంది. దీంతో మరోసారి ఆయనే బరిలో ఉన్నారు. అటు నల్లారి కుటుంబానికి పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్న విజయం సాధించడంలో మాత్రం ఫెయిల్ అవుతూనే వస్తున్నారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కూటమిగా రావటం, సూపర్ 6 మేనిఫెస్టో జత కలవటంతో గెలుపు సాధించవచ్చని భావించారు. కానీ స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థికి పరాజయం తప్పదని అంటున్నారు స్థానిక ఓటర్లు. మదనపల్లె నియోజకవర్గంలో వైసీపీ నుంచి నిస్సార్ అహ్మద్, టీడీపీ నుంచి షాజహాన్ బాషా, కాంగ్రెస్ నుంచి పవన్ కుమార్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. ఎగుమతులు దిగుమతులకు జిల్లా నుంచి ఉన్న కీలక స్థానం మదనపల్లె. ఇప్పటికే 2 సార్లు వైసీపీ విజయం సాధించగా హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు వైసీపీ నేతలు. జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను సిట్టింగ్ ఎమ్మెల్యే నిస్సార్ అహ్మద్ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో 80% మంది వరకు లబ్ధిదారులున్నారు. వారిలో 60% మంది వైసీపీకే జైకొట్టే పరిస్థితులున్నాయి. అయితే టీడీపీ నుంచి మరో మైనార్టీ అభ్యర్థి షాజహాన్ బరిలో ఉండటంతో మైనార్టీ ఓట్లు చీలి గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే స్వల్ప మెజారిటీతోనైనా వైసీపీ మరోసారి ఇక్కడ పాగా వేయటం ఖాయమనే అభిప్రాయం క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైసీపీ నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, టీడీపీ నుంచి జయచంద్రారెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన తంబళ్లపల్లెలో ఇప్పుడు పరిస్థితులు మారినా అభివృద్ధి మాత్రం పెద్దగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు 70% మందికి పైగా అందటం వైసీపీకి ప్లస్ పాయింట్గా నిలుస్తోంది. అదే సమయంలో పెద్దిరెడ్డి ఆశీస్సులు ద్వారకానాథ్ రెడ్డికి పుష్కలంగా ఉండడంతో ఆయన గెలుపు కోసం పక్కా వ్యూహాలు రచించారు. అదే సమయంలో టీడీపీ నుంచి జయచంద్రారెడ్డి విజయం సాధించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. కూటమి మేనిఫెస్టోతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్ని కలుపుకుంటూ ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఏం చేసినా గెలుపు మాత్రం పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిదేనన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. తిరుపతి నియోజకవర్గానికి వస్తే వైసీపీ నుంచి భూమన అభినయ్ రెడ్డి, జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు, సిపిఐ నుంచి పి మురళి పోటీ చేస్తున్నారు. స్వయంగా ఆ 7 కొండలవాడు వెలిసిన పుణ్యక్షేత్రం తిరుమల ఉంది ఈ నియోజకవర్గంలోనే. ఇక్కడ ఎమ్మెల్యే కావడం అంటే ఆ స్వామికి సేవ చేయడమే అన్నట్టుగా భావిస్తారు అభ్యర్థులు. అయితే గత ఎన్నికల్లో గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.
వైసీపీ అధినేతకు అత్యంత సన్నిహితుడు కావడంతో నియోజకవర్గం పరిధిలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దీనికి తోడు సంక్షేమ పథకాలు 70% మందికి పైగా అందటం కలిసి వచ్చే అంశంగా మారింది. అయితే నియోజకవర్గంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని వైసీపీ అధిగమిస్తోందన్న ధీమా కనిపిస్తోంది. అయితే కరుణాకర్ రెడ్డి తప్పుకోవడంతో ఆయన స్థానంలో ఆయన కుమారుడికి సీట్ ఇచ్చారు జగన్. ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో బలిజ సామాజిక వర్గం ఓట్లున్నాయి. దీంతో జనసేన ప్రభావం గట్టిగా ఉంటుందని భావిస్తున్నారు. కూటమిలో భాగంగా జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. అయితే ఆయన వైసీపీ నుంచి రాగానే టికెట్ ఇవ్వడంపై స్థానిక జనసేన నేతల్లో అసంతృప్తి రాజుకుంది. దీంతో అసంతృప్తి ఓట్ల రూపంలో వైసీపీకి గెలుపు అవకాశాలు పెంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవరాల్గా చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 10 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో టీడీపీ విజయావకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతోంది. రాయలసీమ జిల్లాల్లో మొత్తం 52 నియోజకవర్గాలుంటే వైసీపీకే ఇక్కడ ఆధిక్యత కనిపిస్తోంది. వైసీపీకి మొత్తం 27 నియోజకవర్గాల్లో, టీడీపీ కూటమికి 25 నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నట్లుగా స్వతంత్ర పరిశీలనలో తేలింది. ఇది ఇవాల్టి మూడ్ ఆఫ్ ఏపీ. నెక్స్ట్ ఎపిసోడ్లో కోస్తాంధ్ర ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అన్న విషయాల్ని తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.